అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియోలు మీకు జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి, ఎందుకంటే ఇప్పుడు రాబోయే తరం అంతా కూడా ఖచ్చితంగా చట్టాలు నాకు అవసరం లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చట్టాలు తెలుసుకునే మనం మెగాలేవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఒక భర్త ఇంటిపై భార్య కూడా హక్కు ఉంటుందా అని చెప్పేసి ఒక డౌటు. అంటే దీన్ని పూర్తిగా చూస్తే మీకు ఇంకా సబ్జెక్ట్ తెలుస్తుంది. ఈ ఒక్క ప్రశ్న బట్టి ఉంటుందా ఉండదా అన్నది కాదు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, ఇంట్లో ఖర్చులు పెట్టుకుంటున్నారు, అన్ని విషయాల్లో కూడా షేర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ఒక డౌట్ వచ్చింది ఒక ఆవిడకి. ఏంటంటే, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు కలిపి ఇల్లులు భూములు కానీ లేకపోతే కార్లు కానీ ఇలాంటివి కొనుక్కుంటున్నారు. ఎవరో ఒకరి జీతం నుండి ఈఎంఐ పెట్టుకోవడం, వాళ్ళ పేరు మీద కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి సందర్భంగానే ఒక ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ హస్బెండ్కి వచ్చేటువంటి హస్బెండ్ పేరుతో ఇల్లు కొన్నారు, ఆయన పేరు మీదే ఈఎంఐ లోను అన్నీ కూడా కడుతున్నారు. ఈమె పిల్లల చదువులు, కారు లోన్లు ఇవన్నీ కూడా కట్టుకుంటుంది. ఈమె దీన్నే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అని ఎకనామిక్స్లో ఒక టెక్నికల్ వర్డ్ అనమాట. ఇది ఇలా ప్లాన్ చేసుకుంటే అభివృద్ధి పరంగా కుటుంబాలు జాగ్రత్తగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఇలాంటి సలహాలు చెప్తూ ఉంటారు. అయితే ఈమెకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఖర్చులు నేను పెడుతున్నాను, కొన్ని ఖర్చులు నా భర్త పెడుతున్నాడు, కార్లు అవి లోన్ నేను కడుతున్నాను, ఇల్లు ఆయన పేరు మీద పెట్టి ఆయన లోన్ కడుతున్నాడు, ఇల్లు మీద పూర్తి హక్కు ఎవరికి ఉంటుంది అని నిపుణులు చెప్పిన దాని ప్రకారం, చట్టాలు చెప్పిన ప్రకారం, హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఆయనే కొనుక్కొని ఆయనే ఈఎంఐ లోన్ మీద కొనుక్కొని ఆయనే ఈఎంఐ కట్టుకుంటున్నాడు కాబట్టి ఇల్లు ఆయిందే. ఇద్దరూ కలిపి కొనుక్కున్నట్లుగా, ఇద్దరూ కలిపి లోన్ పెట్టుకున్నట్లుగా లేదు కాబట్టి పూర్తి హక్కులు ఆయనకే ఉంటాయి ఆ ఇంటి మీద. ప్రస్తుతానికి ఆయన బతుకున్నారు కాబట్టి, మళ్ళీ మరణించినట్లయితే హక్కులు, షేర్లు ఇవన్నీ కూడా మారుతాయి. ఆయనకే పూర్తి హక్కు ఉంటుంది. ఇది చట్టం చెప్పింది. దీని ప్రకారం భర్త పేరు మీద కొన్న ఇల్లు ఆయనే లోన్ పెట్టుకొని ఆయనే లోన్ తీర్చుకుంటున్నాడు కాబట్టి ఆయనకే పూర్తి హక్కు ఉంటుంది. జై హింద్. భారత మాతాకి జై.